Hello guys, this is Lucky, certified nutrition cum fitness trainer. మన 90 days lean bulking series లా ఈరోజు డే 4 బైసెప్ అండ్ ట్రైసెప్స్ ట్రైన్ చేస్తాము. సో ఎవరికైతే ఆల్రెడీ బాడీలో ఉన్న ఫ్యాట్ తగ్గాలి యాజ్ వెల్ యాజ్ మజిల్ కొత్త మజిల్ బిల్డ్ కావాలనే వాళ్ళకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది. సో స్టార్ట్ చేద్దాం వర్కౌట్. ఫస్ట్ పుషప్స్ చేద్దాము. పుషప్స్ మనం డిస్టెన్స్ ఎంత పెట్టుకుంటామంటే హ్యాండ్స్ డిస్టెన్స్ ఇంత, ఓకే, ఇంత డిస్టెన్స్ పెట్టుకొని మీరు ఎన్ని కౌంట్ వస్తే అన్ని కౌంట్ చేయండి. ఒక సెట్లో 1 minute బ్రేక్ తీసుకోండి. అట్లా 4 sets పర్ఫామ్ చేయండి. పుషప్స్ అయిపోయాక పుల్అప్స్ చేస్తాము. సో పుల్అప్స్ కూడా షోల్డర్ కంటే వైడ్ గ్రిప్ పట్టుకుంటాము. షోల్డర్ కంటే కొంచెం బయటకు ఉండాలి గ్రిప్, అంతే. మీకు కౌంట్ ఎన్ని వస్తే అన్ని కౌంట్ 4 sets పర్ఫామ్ చేయండి. 1 minute బ్రేక్ తీసుకోండి సెట్కి. సో పుషప్స్ పుల్అప్స్ మనము ఈ బైసెప్ ట్రైసెప్లో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తామంటే పుషప్స్ మనకు కాంపౌండ్ మూమెంట్ అంటే ఒకటే ఎక్సర్సైజ్ మనకు మల్టిపుల్ మజిల్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. యాజ్ వెల్ యాజ్ మనం ఇప్పుడు మజిల్ బిల్డింగ్ బల్కింగ్ టార్గెట్ కాబట్టి కాంపౌండ్ మూమెంట్స్ మనకు చాలా హెల్ప్ చేస్తాయి. సో 4 sets పర్ఫామ్ చేయండి. అయిపోయాక యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేస్తాం. బైసెప్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ బార్బెల్ కర్ల్స్, వైడ్ గ్రిప్ బార్బెల్ కర్ల్స్. మీతోనే ఉంటే జిగ్జాగ్ రాడ్ ఇట్లా వైడ్ గ్రిప్ తీసుకోండి, లేదా స్ట్రైట్ రాడ్ అయినా వైడ్ గ్రిప్ తీసుకోండి. ఇట్లా ఏదైనా పోల్ మిషన్ లేదా వాల్ గోడనన్నా ఏదన్నా ఇట్లా వెనుక బ్యాక్ సపోర్ట్ తీసుకోండి ఇట్లా, ఓకే. లెగ్స్ కొంచెం ముందుకు పెట్టుకోండి, అంతే. షోల్డర్ బాడీకి లాగా ఉండాలి. ఓన్లీ ఎల్బో మూమెంట్ అప్. 15 కౌంట్ పర్ఫామ్ చేయండి, ఓకే. షోల్డర్ మూమెంట్ రావద్దు, ఓన్లీ ఎల్బో మూమెంట్. ఈ టెక్నిక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం నార్మల్గా బైసెప్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ బార్బెల్ చేసేటప్పుడు ఈ స్వింగ్ మూమెంట్ ఇస్తాం, తెలియకుండానే బాడీ స్వింగ్ అవుతుంటుంది. ఆ స్వింగ్ మూమెంట్ అవాయిడ్ అయ్యి ఓన్లీ ఎగ్జాక్ట్ బైసెప్ కాన్సెంట్రిక్ ఎసెంట్రిక్ మూమెంట్ రానికే ఇట్లా ఇంకా బాడీకి సపోర్ట్ తీసుకుంటాము. 15 కౌంట్ 4 sets. బైసెప్స్లో సెకండ్ ఎక్సర్సైజ్ హ్యామర్ కర్ల్స్. సో హ్యామర్ కర్ల్స్ చేసేటప్పుడు డంబుల్ లెగ్స్ పక్కకు ఉండాలి, డంబుల్ కొంచెం లోపలికి టిల్ట్ అయి ఉండాలి, అంతే. ఇంకా ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి, షోల్డర్ మూమెంట్ రావద్దు. అప్, పైకి హోల్డ్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్ హోల్డ్ అయినాక ఇది డ్రాప్ చేయండి. హోల్డ్, డ్రాప్, హోల్డ్, డ్రాప్. బోత్ సైడ్స్ కలిపి 30 కౌంట్, అంటే ఈచ్ సైడ్ 15 కౌంట్ పర్ఫామ్ చేస్తాము. డంబుల్ పొజిషన్ చెస్ట్ లెవెల్ వస్తుంది, ఓకే. ఇట్లా 30 కౌంట్ 1 minute బ్రేక్ ఇచ్చి 4 sets. బైసెప్ల థర్డ్ ఎక్సర్సైజ్ సీటెడ్ కేబుల్ కర్ల్స్. సో ఈ కేబుల్ కర్ల్స్ ఏంటంటే మనం బాడీ సపోర్ట్ తీసుకొని ఓన్లీ ఎల్బో మూమెంట్ వచ్చేటట్లు చేస్తాము. ఫస్ట్ కేబుల్ తీసుకోండి, షార్ట్ గ్రిప్, ఓకే. వెనక్కి రండి. ఇట్లా వెనక్కి వచ్చి ఏదన్నా మీ జిమ్లో వెయిటెడ్ ప్లేట్ ఉంటుంది కదా, అది లెగ్స్కి సపోర్ట్ పెట్టుకోండి. ఇట్లా కిందికి కూర్చోండి అండ్ హ్యాండ్స్ సపోర్ట్ తీసుకోండి, లెగ్స్కి సపోర్ట్ తీసుకోండి. ఎల్బో బయటికి ఉండాలి, ఎల్బో ఫ్లెక్సిబుల్గా రావాలి మూమెంట్. సో ఎల్బో బయటికి ఉండాలి. రిలీజ్, pull, 1 second hold, slow release, pull, 1 second hold, slow release. Same 15 count 4 sets perform చేయండి. నార్మల్ ఈజ్ రాడ్, జిగ్జాగ్ రాడ్ ఇట్లా రివర్స్ పట్టుకోండి. సో ఈ రివర్స్ పట్టుకునే గ్రిప్ని మనం ప్రాక్సీ గ్రిప్ అంటాము. మనం నార్మల్గా బైసెప్ ఇట్లా చేస్తాం కదా, ఈ గ్రిప్లో చేస్తాం కదా, దీన్ని సూఫీ గ్రిప్ అంటాం. ఇట్లా రివర్స్ పట్టుకుంటే ప్రాక్సీ గ్రిప్ అంటాం. సో ఇట్లా రివర్స్ పట్టుకోండి. నేను మీకు సైడ్ యాంగిల్ నుంచి చూపిస్తా. బాడీ మొత్తం లాక్ ఉండాలి, షోల్డర్ మొత్తం లాక్ ఉండాలి. ఓన్లీ ఎల్బో మూమెంట్. చెస్ట్ లెవెల్ వస్తుంది, కంప్లీట్ డౌన్. చెస్ట్ లెవెల్ వస్తుంది, కంప్లీట్ డౌన్, ఓకే. ఈ ఎక్సర్సైజ్ మీకు పర్టికులర్గా ఈ బైసెప్ లో హెడ్ అండ్ ఫోర్ ఆర్మ్ రెండు టార్గెట్ అవుతుంది. 15 కౌంట్ 4 sets. ట్రైసెప్లా ఫస్ట్ ఎక్సర్సైజ్ రోప్ ఎక్స్టెన్షన్. సో మనకు గ్రిప్స్లో మీకు సింపుల్గా చెప్తా. ఒకటి సూఫీ గ్రిప్ ఉంటుంది, రివర్స్ పట్టుకుంటే ప్రాక్సీ గ్రిప్ అవుతుంది, ఇట్లా పట్టుకుంటే న్యూట్రల్ గ్రిప్ అవుతుంది. సో మనం ట్రైసెప్లో కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి నెక్స్ట్ ఎక్సర్సైజ్లో. ఇది న్యూట్రల్ గ్రిప్, ఇట్లా పట్టుకుంటున్నాము, ఓకే. కేబుల్ నుంచి ఒక స్టెప్ వెనుకకు ఉండండి, లెగ్స్ కొంచెం వైడ్ పెట్టండి. వీలైతే లెగ్స్ కొంచెం నాక్ నీస్ పెట్టిన, నీస్ బెండ్ చేసినా పర్లేదు, ఇంకా మూమెంట్ రావద్దు, జస్ట్ స్టెబిలిటీ కోసం. పుల్, స్లో, కంప్లీట్ డౌన్ రావాలి, ట్రైసెప్ ఎక్స్టెండ్ కావాలి.
పైకి వచ్చినప్పుడు మీ హ్యాండ్స్ లెవెల్ చెస్ట్ లెవెల్ రావాలి, ఈ పైకి గ్రిప్. ఓకే, కంప్లీట్ వదిలేయద్దు, ట్రైసెప్ మీద వెయిట్ ఉండాలి. కంప్లీట్ డౌన్, కంప్లీట్ డౌన్. 15 కౌంట్ 4 సెట్స్. మీరు అబ్జర్వ్ చేయండి, బాడీ షోల్డర్ ఏ మూమెంట్ వస్తలేదు, ఓన్లీ ఎల్బో మూమెంట్ వస్తుంది. 15 కౌంట్ 4 సెట్స్. స్కల్ క్రషెస్, ఇది మనకు ట్రైసెప్ లాంగ్ హెడ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో మీకు పేర్లోనే ఉంది, ట్రైసెప్ అంటే 3 మజిల్స్ ఉంటాయి, బైసెప్ అంటే 2 మజిల్స్ ఉంటాయి. సో ట్రైసెప్లో లాంగ్ హెడ్, మీడియల్ హెడ్, లాటరల్ హెడ్, ఈ 3 హెడ్స్ ఉంటాయి. బైసెప్లో బ్రోకియాలస్ అని ఉంటుంది. సో మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో, లేకపోతే ఇప్పుడే చెప్తా. సో ఈ స్కల్ క్రషెస్ ఏంటంటే మనకు లాంగ్ హెడ్ మీద ఇంపాక్ట్ పడుతుంది, న్యూట్రల్ గ్రిప్ మనకు లాటరల్ హెడ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఇప్పుడు మనం లాంగ్ హెడ్ ట్రైన్ చేస్తున్నాం. మీకు ట్రైసెప్ పెద్ద కనబడాలి, ఎస్పెషల్లీ హ్యాండ్స్ ఆర్మ్స్ పెద్ద కనబడాలంటే లాంగ్ హెడ్, ట్రైసెప్ లాంగ్ హెడ్ ట్రైన్ చేయాలి. గ్రిప్ షోల్డర్ విడ్త్ పట్టుకోండి. ఓకే, చాలా మంది ఏంటంటే షోల్డర్ ఇక్కడ వరకు ఆపేస్తారు, అట్లా కాదు. షోల్డర్ కొంచెం ఇన్కాల్కి ఎక్స్టెండ్ అయ్యి ఉండాలి, అంతే. లాక్, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. ట్రైసెప్ పట్టు అవుతుంది, లేకపోతే ట్రైసెప్ పడుతుంది. ఓకే, ట్రైసెప్ లా థర్డ్ ఎక్సర్సైజ్ కేబుల్ ఎక్స్టెన్షన్. సో కేబుల్ హైట్ కంప్లీట్ పైకి పెట్టుకోండి, ఇట్లా స్ట్రైట్ రాడ్ తీసుకోండి. ఓకే, కేబుల్ నుంచి ఒక స్టెప్ వెనక్కి ఉండండి, లెగ్స్ కొంచెం వైడ్ ఉండాలి అండ్ నీస్ లైట్గా బెండ్ ఉండాలి, అంతే. ఇంకా బాడీ మొత్తం లాక్ ఉండాలి షోల్డర్తో సహా, ఓన్లీ ఎల్బో మూమెంట్. కంప్లీట్ డౌన్, అప్పుడే ట్రైసెప్ ఎక్స్టెండ్ అవుతుంది. పైకి వచ్చినప్పుడు చెస్ట్ లెవెల్ తీసుకోండి పైకి, కంప్లీట్ వదిలేదు, వెయిట్ ట్రైసెప్ మీద ఉండాలి. కంప్లీట్ డౌన్. మీరు అబ్జర్వ్ చేస్తే నా బాడీ షోల్డర్ ఏ మూమెంట్ వస్తలేదు, ఓన్లీ ఎల్బో మూమెంట్ వస్తుంది. సో మీరు చేసేది కొంచెం వెయిట్ కొంచెం తక్కువైనా సరే, మూమెంట్ ఫామ్ కరెక్ట్ వచ్చిందంటే ఎగ్జాక్ట్ మజిల్ టార్గెట్ అవుతుంది, గ్రో అవుతుంది. 15 కౌంట్ 4 సెట్స్. ట్రైసెప్లా 4th ఎక్సర్సైజ్, లాస్ట్ ఎక్సర్సైజ్ డిప్రెస్. సో డిప్రెస్ చేసేటప్పుడు సేమ్ అంతే, మీరు షోల్డర్ అయినా బైసెప్ అయినా ట్రైసెప్ అయినా ఏది చేసేటప్పుడు అయినా షోల్డర్ మూమెంట్ రావద్దు, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. కాంట్రాక్ట్ ఫ్లెక్స్, కాంట్రాక్ట్ ఫ్లెక్స్. ఈ మూమెంట్ చేసేటప్పుడు చాలా మంది ఎల్బో ఇట్లా బయటికి పోతుంది, ఎల్బో బయటికి పోతే ట్రైసెప్ మీద ఇంపాక్ట్ పడదు. సో ఎల్బో ఏంటంటే బాడీ క్లోజ్ ఉండాలి. పుష్.